సినిమా కెరియర్ ఇలా జరుగుతూ ఉంది అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? నేను రకంలోనా కాదు, మీ పర్సనల్ లైఫ్. నేను రకం ఆల్రెడీ అందరు చూస్తారు. ఏదో అలా స్టార్ట్ అవుతూ ఉంటుందిలేండి మధ్యలో. అదే 2004లోనే ఫస్ట్. తర్వాత అంటే చెప్పండి దాని గురించి కొంచెం చెప్తే మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. కొంతమంది మీ బాడీ లాంగ్వేజ్కి మీ క్యారెక్టరైజేషన్కి మ్యాచ్ అయ్యే వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకే మా హీరో చేశాడు కదా మనం కూడా చేయొచ్చు. ఏమన్నా ఇంకంతే, ఎప్పుడు అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా. లవ్ ఎవరు ప్రపోజ్ చేశారు? మీరు చేశారా? చేశారు కామన్గా మనం చేస్తాం కదా. ఓకే. అంటే ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగడానికి ఏంటంటే, మీరు ఆల్రెడీ అన్నయ్య గారి సినిమాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు సినిమాల్లో ప్రపోజ్ చేసిన విధానం ఉంది. చాలా బంపర్ ఆఫర్లు అయితే చాలా డిఫరెంట్గా ప్రపోజ్ చేశారు. వీటన్నిటిలో ఎలాంటి సీక్వెన్స్లో ప్రపోజ్ చేశారనేది తెలుసుకోవాలి. లేదు అంటే క్యారెక్టర్ అంటే ఆన్ స్క్రీన్ వేరే ఆఫ్ స్క్రీన్ వేరే ఉంటాం కదా. ఆఫ్ స్క్రీన్ కొంచెం సాఫ్ట్గా నటిస్తూ ఉంటాం. ఓకే, సాఫ్ట్గా నటిస్తూ ఉంటాం. ఓకే, అలా జరిగిపోయిందిలేండి. మీ లవ్ విషయం అది ఎవరితో చెప్పారు? ఫస్ట్ వదినతో చెప్పారా, ఇంట్లో పేరెంట్స్ తోట? పేరెంట్స్తో, అమ్మ నాన్నతో. ఓకే, ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి. ఏంటి రియాక్షన్ ఎట్లా ఉంది అప్పుడు? రియాక్షన్ ఏం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నయ్యకి వదినకి ఒక తెలుసు లవ్ స్టోరీ. ఓకే, మా ఫాదర్ మదర్ కూడా వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. ఓకే, ఒకే ఊరు బట్ లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇది కూడా అలవాటు అయిపోయింది. ఓకే, చెప్పండి మీరు. సో హౌ డిడ్ ఇట్ ఆల్ హ్యాపెన్? యువర్ లవ్ స్టోరీ తెలుసుకోవాలి. మళ్ళీ అదొద్దు, నేను అదే అడుగుతున్నా. అంటే ఒకటి ఇప్పుడు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు లవ్ స్టోరీ ఎప్పుడంటే పెళ్ళికే ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకే, అయితే నేనేం డిసైడ్ అయినంటే ఫస్ట్ ఇంట్లో చెప్పి ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలి. ఓకే, అది డిసైడ్ అయ్యింది. అందుకే ఫస్ట్ వెళ్ళడం ఇంట్లో చెప్పేసా. ఓకే, సో అన్నీ సెట్ అయ్యి ఇంట్లోనే మా ఊళ్ళోనే మ్యారేజ్ చేయడం జరిగింది. అప్పుడు అన్నయ్యకి చెప్పడం, వదినకి చెప్పడం. అప్పుడు వదిన అంటే అప్పటి వరకు ఎప్పుడు నేను ఓపెన్ అవ్వలేదు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ఓపెన్ అవ్వలేదు. ఓకే, అప్పుడు వదిన అందరితో మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చేయడం. ఎట్లాంటి అపోజింగ్ ఏమైనా వచ్చిందా అప్పుడు మ్యారేజ్ టైంలో? ఏం రాలేదండి, జనరల్గానే ఎవ్రీథింగ్ వెంట్ వెల్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.